పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ధనవంతులు అవుతారు? పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ధనవంతులు అవుతారో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నారు. ఏ నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ నక్షత్రంలో పుడితే ధనవంతులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మొత్తంగా మనకి నక్షత్రాలు 27 ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలు ఒక్కో రాశిలో 2.5 నక్షత్రాలుగా ఉంటాయి. నక్షత్రాలు ఆ జాతకుని యొక్క స్వభావాన్ని తెలుపుతాయి అని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉంటారు. ఒక్కో నక్షత్రంలో పుట్టినవారు ఒక్కో విధంగా ప్రవర్తిస్తారు. వారి స్వభావం కానీ వారి లక్షణాలు కానీ నక్షత్రాన్ని బట్టి కూడా అంచనా వేయగలుగుతారు జ్యోతిష్య నిపుణులు. మనకున్నటువంటి 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో పుట్టినవారు ఏ విధంగా ఉంటారు, అలాగే ధనవంతులు అయ్యేటటువంటి అదృష్టం అవకాశం ఏ నక్షత్రంలో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి అంశం. హిందూ పురాణాల్లో దక్ష అనే రాజు ఉన్నాడు. అతనికి మొత్తం 27 మంది కుమార్తెలు ఉన్నారు. ఆ 27 మందిని పెళ్లి చేసుకోమని చంద్రుణ్ణి కోరుకుంటాడు. అందుకు చంద్రుడు అంగీకరిస్తాడు. ఆ 27 మందే మనం చెప్పబోతున్నటువంటి ఈ నక్షత్రాలు. అయితే చంద్రుడు రోహిణిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. అందుకే చంద్రుని యొక్క అత్యున్నత స్థానంగా పరిగణించబడుతుంది రోహిణి. ఇక మిగిలిన 26 మంది భార్యలు కూడా చంద్రుని ప్రవర్తన మీద దక్షునికి ఫిర్యాదు చేస్తారు. తన భార్యలందరినీ సమానంగా ప్రేమించమని దక్షుడు చంద్రుణ్ణి పదే పదే విన్నవించుకుంటాడు. అయినా కూడా చంద్రుడు తన ప్రవర్తనని మార్చుకోడు. అప్పుడు చంద్రుణ్ణి చిన్నగా మారిపోవాలని శపిస్తాడు దక్షుడు. అందు ఫలితంగా చంద్రుడి పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. అయితే అప్పుడు దేవతలందరూ జోక్యం చేసుకొని దక్షరాజును తన శాపాన్ని వెనక్కి తీసుకోమని వేడుకుంటారు. చంద్రుడు సమానంగా దర్శిస్తాడని, తమ భార్యలతో సమానంగా గడుపుతారని దేవతలందరూ రాజుకి వాగ్దానం చేస్తారు. కానీ శాపాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేకపోవడంతో చంద్రుని పరిమాణం ప్రతిరోజు మారుతూ వస్తుంది. చంద్రుడు ఒక నెలలో 27 నక్షత్రాల గుండా వెళ్ళడానికి ఇదే ప్రధాన కారణమని మన పురాణాలు చెబుతున్నాయి. పరిమాణం పెరగడం తగ్గడం ద్వారా పౌర్ణమి అమావాస్యకు దారితీసే కక్షని పూర్తి చేస్తుంది. ఈ విధంగా 27 నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 27 నక్షత్రాల ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం. ముందుగా అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో పుట్టినవారు సంచార స్వభావాన్ని కలిగిన వారుగా ఉంటారు. అలాగే చపలత్వం అనేది ఈ జాతకుల స్వభావం. వీరికి పోటీ మనస్తత్వము అధికము. వీరికి ధైర్య సాహసాలు అధికం. క్రీడల యందు, ఆయుర్వేదం వంటి వైద్యమందు ఆసక్తి కలిగి ఉంటారు. అలాగే భరణి నక్షత్రంలో పుట్టిన జాతకులు స్వార్థ ప్రవృత్తిని కలిగి ఉంటారు. సొంత నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడతారు. ఇతరులు తీసుకునే నిర్ణయాలే తమ నిర్ణయాలుగా చెబుతుంటారు. కృతికా నక్షత్రంలో పుట్టినవారు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇతరుల వస్తువులు తమవిగా ఆక్రమించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కృతికా నక్షత్రంలో పుట్టినవారు అహంకార స్వభావులై ఉంటారు. ఈ జాతకులకి నిప్పు, వాహనాలు, ఆయుధాలు అంటే ఎక్కువ భయం ఉంటుంది. అలాగే రోహిణి నక్షత్రంలో పుట్టినవారు ప్రశాంతంగా ఉంటారు. కళాప్రియులుగా ఉంటారు. వీరి మనసులో ఏది దాచుకోరు. ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు.
అలాగే మృగశిర నక్షత్రంలో ఎవరైతే పుడతారో వారిని భోగలాలాసులు అంటారు. అమితమైన తెలివితేటలు ఉన్నా కూడా సరైన సందర్భంలో తమ తెలివిని ప్రదర్శించలేకపోతారు. వీరు అహంకార స్వభావం కలిగి ఉంటారు. వీరు విద్యావంతులు, తెలివైన వారు, భావోద్వేగంతో ఉంటారు. అలాగే ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు కోపం ఎక్కువ ప్రదర్శిస్తారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది అవునా కాదా అని సరైన నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు. ఎవ్వరిని కూడా వీరు నమ్మరు, ఎవరి మాట వినరు. పునర్వసు నక్షత్రంలో పుట్టిన జాతకులు ఆదర్శవాదులుగా ఉంటారు. ఇతరులకి సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా వీళ్ళు శాంతచిత్త స్వభావులు. ఆధ్యాత్మికంగా ఉండడం వీరికి ఎక్కువ ఇష్టం. అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు మొండి పట్టుదల కలిగినటువంటి స్వభావులై ఉంటారు. ఆత్మాన్యూనత భావం ఎక్కువగా ఉంటుంది. కష్టాలని కొని తెచ్చుకుంటూ ఉంటారు. మఖా నక్షత్రంలో పుట్టినవారు స్వాభిమానాన్ని కలిగి ఉంటారు. గొప్ప గొప్ప కోరికలు ఉంటాయి. సహజంగా నేతృత్వం వహించే లక్షణాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సర్వకార్య నిపుణులు, బంధువర్గాలకు ఉపకారాలు చేసేవాళ్ళు, ఇతరుల్ని వశీకరణం చేసుకోవడంలో నేర్పరులు. అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన జాతకుల వారికి కళల పట్ల మక్కువ ఉంటుంది. రతి క్రీడలు అంటే అమితమైన ఇష్టం కూడా ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అత్యంత ఉదార స్వభావులు, జ్ఞానవంతులు, వినయవంతులు, పుత్ర సంతానం అధికంగా కలవారు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టినవారు ఇతరులతో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. కష్టపడి పనిచేసే స్వభావం వీరి సొంతం. ఈ నక్షత్ర జాతకులు వినయ విధేయతలు కలిగి ఉంటారు. పెద్ద చిన్న తారతమ్యం కలిగి ఉంటారు. చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. హస్త నక్షత్రంలో పుట్టినవారు కల్పన జగత్తులో విహరిస్తూ ఉంటారు. ఎప్పుడు ఊహల్లోనే ఉంటారు. వీరు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. సత్ప్రవర్తన కలిగి ఉంటారు. ఈ హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇతరుల యందు రక్షకులుగా వ్యవహరించేవాళ్ళు, ధనవంతులు, అధిక సంతానవంతులు. అలాగే చిత్తా నక్షత్రంలో పుట్టిన వారికి చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. కొత్త కొత్త ఫ్యాషన్లు అంటే ఇష్టం ఉంటుంది. ఎదుటివారిని ఆకర్షించే గుణం ఉంటుంది. భిన్నమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవారిని ఎక్కువగా స్నేహం చేసుకుంటూ ఉంటారు. ఇక స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టినవారు అందరినీ సమానంగా చూస్తారు. వీరు తమ మనసుని అదుపులో ఉంచుకోగలుగుతారు. కష్టాల్ని ఓర్చుకునే స్వభావం కలిగి ఉంటారు. ఈ జాతకులు వీరు శాస్త్రజ్ఞులుగా మేధా సంపత్తిని కలిగి ఉంటారు. అలాగే విశాఖ నక్షత్రం స్వార్థపరులుగాను జగముండిగా ఉంటారు. తాము అనుకున్నది చెయ్యాలని భావిస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా తమదే పై చెయ్యి కావాలని కోరుకుంటారు. వీరికి సలహాలు చెప్పి మార్చాలని అనుకోవడం వ్యర్థము. అనురాధ నక్షత్రంలో పుట్టినవారు తమ కుటుంబం అంటే అమితమైన ప్రేమని కలిగి ఉంటారు. శృంగారం అంటే ఇష్టపడతారు. మృదు స్వభావులు, అలాగే అలంకార ప్రియులు. వీరు స్నేహశీల, దయాహృదయులు, పరోపకారులు, ప్రజ్ఞావంతులు, సంపన్నులు, శుభగులు, మంచి మార్గంలో ప్రవర్తించేవాళ్ళు. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు స్వచ్ఛమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే వీరు శత్రువుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు. దొంగచాటుగానైనా సరే శత్రువుల మీద దాడి చేస్తూ ఉంటారు. ఇక మూలా నక్షత్రంలో పుట్టినవారు జీవిత ప్రారంభంలో కొంత కష్టమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబం నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కళలు అంటే ఇష్టపడతారు. కళాకారులుగా రాణిస్తారు. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినవారు శాంత స్వభావులుగా ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినవారు వినయం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. వీరికి అందరినీ కలుపుకుపోయే తత్వం ఉంటుంది.
అలాగే శ్రవణ నక్షత్రంలో పుట్టినవారు సన్మార్గంలో పయనిస్తారు, పరోపకారులుగా ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సుగంధ ప్రియులు, స్థూలకాయులు, శుభగులు, పరస్త్రీ లాలాసులు, బంధువులకి అతిశ్రీయులకి ప్రియం కలిగించేవాళ్ళు, ఉదార గుణం కలవాళ్ళు. ధనిష్ఠా నక్షత్రంలో పుట్టినవారు కొంచెం కటువుగా వ్యవహరిస్తారు, కోపం ప్రదర్శిస్తూ ఉంటారు, పట్టుదల ఎక్కువ, అనుకున్నది సాధించడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టినవారు చాలా శక్తివంతులు, తెలివైన వారు, పరాక్రమవంతులు. అలాగే శతభిష నక్షత్రంలో పుట్టినవారు రసిక ప్రియులై ఉంటారు. అలాగే వ్యసనపరులయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. క్రమశిక్షణ తక్కువగా పాటిస్తారు. ఏదైనా పని చెయ్యాలంటే మాత్రం వీరికి ఇష్టం వచ్చినప్పుడే చేస్తూ ఉంటారు. అలాగే పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు సన్మార్గులై ఉంటారు, బుద్ధిమంతులుగా రాణిస్తారు, మంచి స్వభావం కలిగి ఉంటారు, దాన ధర్మాలు చేస్తారు, సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు బుద్ధిమంతులై ఉంటారు, పరిశోధనాత్మకమైన దృక్పథం కలిగి ఉంటారు, తమకు అందిన పనిని సమయానుసారం సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టినవారు ఇతరులను ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారు, మాటల్లో చతురత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు. వీరు వినయ విధేయతలు కలిగి ఉంటారు, చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఇక రేవతి నక్షత్రంలో పుట్టిన వారైతే సత్యవాదులై ఉంటారు, ఎప్పుడు ప్రజల బాగు కోరుకుంటారు, వివేకవంతులుగా రాణించగలరు. వీరు కనిపించని మేధావులు, ఆడంబరం తక్కువ, గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు, దౌర్జన్యం తగాదాలకు దూరంగా ఉంటారు. ఈ 27 నక్షత్రాల్లో కూడా ఎక్కువ ధనవంతులైనటువంటి అవకాశం ఉన్నటువంటి నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం. 27 నక్షత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ నక్షత్రం 23వ స్థానంలో ఉంటుంది. వీరి ఆకారం మృదంగ ఆకారాన్ని పోలి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనిష్ఠ నక్షత్రం యొక్క అధిపతి అంగారకుడు శని. ఇందులో పుట్టినవారు ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంపద వైభవం సూచిస్తుంది. ఈ నక్షత్రం పరోపకారం చేయడంలో కూడా ముందుంటారు. ఈ నక్షత్రంలో పుట్టినవారు బహుముఖ ప్రజ్ఞాశీలులు. అలాగే వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అనేక ప్రాంతాల్లో వీరు సంచరించగలుగుతారు. మృదువైన స్వభావం, సున్నితమైన వ్యక్తులు, అలాగే శక్తివంతులు కూడా, అద్భుతమైన వారుగా రాణిస్తారు. పని చేయడం అంటే ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ఇష్టం. అందరితో సులభంగా కలిసిపోతారు. తక్కువ సమయంలో మంచి స్నేహితులను సంపాదించుకుంటారు. మనసు చాలా పదునైందిగా మంచి జ్ఞానాన్ని సంపాదించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా మనసును లగ్నం చేస్తారు. జీవితాన్ని చాలా ప్రశాంతంగా గడపాలి అని భావిస్తారు. ఏదైనా సాధించడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తమ మాటల ద్వారా ఇతరులను కూడా ప్రభావితం చేయగలుగుతారు. ధనిష్ఠ నక్షత్రంలో పుట్టినవారు తోబుట్టువులు అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తారు. ఎక్కువ ధనవంతులు అయ్యేటటువంటి అవకాశం 27 నక్షత్రాల్లోనూ ధనిష్ఠ నక్షత్రంలో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత నక్షత్రాలు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రం, మఖా నక్షత్రం, పూర్వ ఫాల్గుని నక్షత్రం, ఉత్తర ఫాల్గుని నక్షత్రం. ఈ నక్షత్రాలలో పుట్టిన వారికి కూడా అదృష్టం మామూలుగా ఉండదు. వీరు అన్ని విధాల ఆర్థిక ప్రయోజనాలను పొందడమే కాకుండా జీవితాంతం సంపన్నులుగానే ఉంటారు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరి అదృష్టం కారణంగా వీరు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.